పొలంబాట కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పచ్చని పంటలను ఎండబెట్టి రైతుల ప్రాణం తీసేందుకే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి పంటలకు నీళ్లిచ్చి రైతులను బతికిచ్చే సోయలేదని, అలాగే కాళేశ్వరం నీళ్లను తమ పంట పొలాలకు మలుపుకునేందుకు రైతుల యుద్ధానికి సిద్ధం కావాలంటూ బీఆర్ఎస్ నేత కేసీఆర్ స్పష్టం చేశారు. పొలంబాటలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చేటట్లు లేదని, పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఎన్నికలు అవ్వగానే మేడిగడ్డ నీళ్లు పోరాటానికి మలుపుకుంటామన్నారు కేసీఆర్. అలాగే రైతుల యుద్ధానికి సిద్ధం కావాలని కేసీఆర్ స్పష్టం చేశారు. పోరాటం ఒక్క తవైతే వాటి నిండి వాడుతుండే ఒక్క తవైతే ఈ సంవత్సరం చుక్కని ఏం లేదు మందు పొలంబాటలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చేటట్లు లేదని, అలాగే పోరాటానికి సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కేసీఆర్ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలంబాట పట్టారు. ఎందుకంటే ఇటీవల ఎండిపోయినటువంటి పొలాలను ఆయన పరిశీలిస్తున్నారు. ముందుగా కరీంనగర్ సంబంధించినటువంటి ముగ్ధంపూర్కి వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడారు. సంబంధించి పంట పొలాలు ఎండిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం ఆ గంగాధర కూడా చేరుకున్నారు. మార్గ మధ్యలో సిరిసిల్ల జిల్లాకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ మార్గ మధ్యంలో రైతులతో ఆయన ముట్టడించారు. నీళ్ల పరిస్థితి ఎలా ఉందంటే రైతులు ఆయనతో ముట్టడిస్తూ మాట్లాడుతూ తెలపడం జరిగింది. ఒక్క తడి సాగునీరు అందిస్తే పంట బతికేది, చేతికి వచ్చేది అని చెప్పి రైతులు ఆయనతో చెప్పుకోవడం జరిగింది. ప్రభుత్వం నీళ్లు ఇచ్చేటట్టు లేదు, కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి, ఫైట్ చేద్దామా అని చెప్పి రైతులతో అనగానే చేద్దాం సార్ అని చెప్పి రైతులు కావచ్చు, ఎన్నుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నినాదాలు చేయడం జరిగింది. రైతులు కొంతమంది ఆయనకు గోడు కూడా వెళ్ళబోసుకోవడం జరిగింది. 12 నుండి ఇట్లా చూడలేదు, మళ్ళీ మీరు రావాలి సార్ అంటూ గ్రామస్తులు ముందు నినాదాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం రైతుకు నీళ్లు ఇచ్చేటట్టు లేదు, పోరాటానికి సిద్ధంగా ఉండండి అనేటువంటి కీలక వ్యాఖ్యలు మాత్రం కేసీఆర్ చేయడం జరిగింది. కేసీఆర్ పర్యటన ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 4 గంటల తర్వాత సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నారని చెప్పి ఇప్పటికే ఆ కేసీఆర్ కార్యాలయం నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే ఆ కీలక మెసేజ్ ఏంటనేది వేచి చూడాలి. అయితే ఇప్పటికైతే మీరు ప్రభుత్వం పైకి పోరాటానికి సిద్ధంగా ఉండాలని అయితే రైతులకు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పర్యటన కొనసాగుతూ వస్తుంది. కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. థాంక్స్ శ్రీకాంత్.
పొలంబాటలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇచ్చేటట్లు లేదని, పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ రైతులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ ఉదయం 10:30కైతే కరీంనగర్ చేరుకోవడం జరిగింది. అయితే ముగ్గుంపూర్ లో మొదటగా ఆ పొలాలు ఎండిపోవడం, అదేవిధంగా బావిల్లో గ్రావిటీ తగ్గి మొత్తం నీరు అనేది కూడా అడిగంటిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ఉన్న రైతులతో అయితే మాట్లాడడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జలాలు అనేటివి ఒకవైపు లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఈ నేరుగా ఇటు మిడిమానర్కి వాటర్ తరలించే అవకాశం ఉంటుండే. అప్పుడు ఆ మిడిమానర్ కూడా నిలుపుదం కల్పించే విధంగా ఉంటుండే. అక్కడ కింద పోయినపల్లి కావచ్చు, అదేవిధంగా చుట్టదండి, ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు వాటర్ సౌకర్యం అధికంగా ఉంటుంది. కానీ ఈసారి ఈ వాటర్ రాకపోవడం, ఒకవైపు లక్ష్మీ బ్యారేజ్ నుంచి వాటర్ రాకపోవడం, అదేవిధంగా పైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వాటర్ రాకపోవడంతో బావులు మొత్తం కూడా అడుగంటిపోయిన పరిస్థితుల నేపథ్యంలోనే పంటలు నిర్వహించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఆ దాని నేపథ్యంలోనే ఒకవైపు అక్కడ ఉన్న రైతులతో అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడిక్కడ పంటలు నష్టపోయాయి ఏందనే కోణంలో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సంబంధించిన సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. అయితే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బోయినపల్లికి సంబంధించిన మిడ్మానర్స్ అయితే సందర్శించడం జరిగింది. మిడ్మానర్స్ ని సందర్శించిన టైంలో మాత్రం మిడ్మానర్ లో ఎప్పుడైనా కానీ కంపల్సరీ 26 టీఎంసీల వాటర్ సామర్థ్యం గలది డ్యామ్ అయితే దాంట్లో వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడంతో కూడా గ్రావిటీ అనేది చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. చుట్టుపక్కల ఉన్న పొలాలను ఎండిపోవడంతో రైతులకు చాలా వరకు నష్టం వాడే అవకాశం కనబడుతుందని ఒకవైపు కేసీఆర్ చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా వేములవాడకు సంబంధించి ఆ ప్రాంతం అంతా కూడా ఒకవైపు నిర్ధారించి సంబంధించిన వాటర్ అయితే రావు. కానీ పాత దీనికి సంబంధించిన వాటరే వాళ్ళు చెరువులు నింపడం కావచ్చు, కుంటలు నింపడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ చెరువులు కుంటలు లేకపోవడంతో గ్రావిటీ అంతా కూడా తగ్గడం జరిగింది. రైతులకు కొన్ని చోట్ల మాత్రం పంట పొలాలు ఎండిపోతూ నిర్మించాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఆ సమాచారం అంతా తీసుకోవడం జరిగింది. అక్కడ రైతులను మాట్లాడడం, వాళ్ళకు నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం పోవాలని అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అయితే 4 గంటల సమయంలో మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో ఒకటి మీడియా మిత్రులతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. కానీ ప్రోగ్రామ్ కొంచెం లేట్ కావడంతో మరి కాసేపట్లో మాత్రం అక్కడ మాజీ సీఎం కేసీఆర్ అయితే మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడెక్కడ ఏడా తిరిగాడో దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం కూడా ఒకరిని ఆదుకోవాలి, వాళ్ళకి నష్టపరిహారం అందించే దిశగా వెళ్లాలనే కోణంలో మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరో అంశం, ఒకవైపు ఎంపీ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి పార్టీ క్యాడర్ ను కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే పార్టీ క్యాడర్ కూడా బలోపేతం అవుతుంది. వాళ్ళకు కేసీఆర్ రావడంతో కూడా ఒకవైపు ఉత్సాహం అయితే నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ కీలక అంశాలు అయితే దాంట్లో ప్రసంగించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ బలోపేతానికి దిశగా కేసీఆర్ ముందరికి పోతూ అదేవిధంగా పంట పొలాలను పరిశీలిస్తూ రైతులకు కూడా వాళ్ళకు ధీమా వ్యక్తం చేస్తూ వాళ్ళకు ఏదైతే నష్టపరిహారం ఉందో అది అందించే విధంగా ప్రభుత్వం ముందరికి పోవాలనే కోణంలో కేసీఆర్ కీలక అంశాలు మాట్లాడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు దాంట్లో. రైట్, థ్యాంక్ యూ రవీందర్.